దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాల సమయంలో లైవ్ను ప్రారంభించుకున్నామండి. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి వేళ మీ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. లైవ్ని దీవించండి, ఆశ్రయించండి. మీ నామాన్ని గణపరచుకోండి. అనేకల ఆశీర్వాద కొరకు లైవ్ను వాడుకోండి. ఆటంకాలన్నీ తొలగించుకోండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేను అసలే లేనయా, నీవే లేకపోతే అసలే లేనయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చెయ్యి పట్టావు, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చెయ్యి పట్టావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నీవే లేకపోతే నేను అసలే లేనయా, నీవే లేకపోతే నేను అసలే లేనయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేను అసలే లేనయా, నీవే లేకపోతే నేను అసలే లేనయా. అందువల్ల కళ్ళు మూసుకున్న చేతుల పైకెత్తి స్తోత్రం. గరుడైన యేసయ్య నామాన్ని, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, యోగ్యుడు, గొప్పవాడు, హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవానికి వందనాలు. నీకు సాటి ఎవరు లేరు నాయన, నీకు సాటి ఎవరు లేరు నాయన. హల్లెలూయా. నీకు స్తుతులయ్యా, నీకు స్తుతులయ్యా, నీకు స్తుతులయ్యా, స్తుతులయ్యా, నీకు స్తుతులయ్యా, స్తుతులయ్యా. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలును ఆరాధన, 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 నీ మేలులకై ఆరాధన, నిజానికై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నిజానికై ఆరాధన, 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 ఆరాధన. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దేవనామాన్ని కనపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందాం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి పోతాం. మేలును తలంచుకుంటూ వద్దాం.
పరిశుద్ధ ప్రేమ తండ్రి మహోన్నతుల మీకే కోట్లాది వందనాలు స్థితిస్తున్నాయా. ఈ రాత్రి ప్రసంగంలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కృపను బట్టి మీకు వందనాలు. తండ్రి నాయన ఎస్ఐని పాదాలు ఇంటి పెట్టుకున్నాం తండ్రి, దేవాన్ని పాదాలు ఇంటి పెట్టుకుంటున్నాయా. ఈ ఆరాధన మీద స్థితి వచ్చారు అనుకున్నాం. నిత్యంగా నేను మధ్యలో ఉన్నాయా, నిత్యంగా నేను మధ్యలో ఉన్నాను కూడా అనుకున్నాం. చెడు బిడ్డ మీద వేసిన కనుక చూస్తున్నాం, చెడు బిడ్డ మీద వేసిన ఏడుచుకొని చెడు బిడ్డ పడుతుంది, ఏడుచుకొని చెడు బిడ్డ పడుతుంది. వాళ్ళ మనసు ఉదయాన్ని పశ్చాత్తాపడుతుంది కనుక ఉదయాన్నే పశ్చాత్తాపడుతుంది. అలాగే ఆయన సేవకులకు నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా ఆయన లైవ్లో పెట్టి హృదయాన్ని తక్కువ దర్శిస్తారు. అయ్యా మాతో మాట్లాడమని సహాయం చేయాలి. ఆయన ఏ బిడ్డ విడిచిపెట్టారు దర్శించండి. ఏదో అవసరం జీవితంలో నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి. ఉద్యోగులు ఇవ్వండి, ఆర్థికంగా నెలిపోతున్న సకల సంపద దయచేసి నిరాశ తీసుకోండి. ఏమైనా చూడగలుగుతాను. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అలాగే నాయన ప్రభా నాయన మీరు అక్కడ చాలా సమీపంగా ఉంది నాయన, మీరు అక్కడ వరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము అనేక మందిని సిద్ధపరిచే అలాగే ప్రభు ప్రాంత పట్టణ గ్రామాలు సమాధానం నింపండి. మా గృహాన్ని సన్నిధించి మాకు ఉంటాను. అలాగే ప్రభు నాయన అయ్యా నాయన ప్రభు ఏ స్నామంలో వచ్చినట్టు వాతావరణం, ఏ స్నామంలో వచ్చినట్టు వాతావరణం కావాలి ప్రభు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తూ నీ వాక్యం ప్రయత్నిస్తుంది. ప్రతిరోజు నీ వాక్యంతో మనం ప్రయత్నిస్తామయ్యా. ఇది కేవలం నీ కోపేనాయన కోపేదానికి నీ నామాన్ని కనపరుస్తూ నీ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభు. ప్రతి చీకటిలో బంధిస్తున్న ప్రతి దురాకృషణని బంధిస్తున్నాను. సాతాన్ని పెట్టిన గోడలని మీరు పోల్చుండయా. దేశంలో ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాకృషకు బంధిస్తున్నాను. సాతాన్ని పెట్టిన గోడలని మీరు పోల్చుండయా. వాడి ద్వేషం చేసేలా అని నామాన్ని కనుక నామాన్ని చేస్తే ప్రార్థన సన్ని చేసుకున్నాను. ఏ నామలు అడివాడు కొంచెం నామ తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభి వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని రాత్రి అర్థం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. ఇదియుగాక నాకు సహాయము చెయ్యు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పుతాను. అందుకు వారు మనం కట్టుటకు పూనుకొందమని నేను చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిది. చూడరా, నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తున్న ఒక చక్కని మాట మనకి కనబడుతుంది. చూడరా, చూడండి ఇప్పుడు ఇక్కడ నెహెమ్యా ఆ యొక్క అన్య రాజు మరి కింద పనిచేస్తూ పిల్లల శోషణ కోటలో మరి పనిచేస్తూ ఉన్నాడు. అర్థహశస్త రాజు ఎలుగుడు కాలం ముందు పిల్లల ఆయన పనిచేస్తున్నాడు. గిన్నె ద్రాక్షరసం అందించే ఉద్యోగంలో ఉన్నాడు. హి వాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అట్ కింగ్స్ ప్రిమిసెస్. పిల్లలు ఒకరోజు తెలిసింది ఏంటంటే యెరూషలేము యొక్క గోడలు పడిపోయాయని, మరి ఆ గుమ్మాలు అగ్నితో కాల్చబడ్డాయని, పట్టణం అంతా పాడైపోయిందని, రాయి రప్ప మరి పొదలు భయంకరంగా నక్కలు తిరుగుతూ భయంకరంగా పాడైపోయింది పట్టణం అని ఎవరో చెప్పారు నెహెమ్యాకి. ఆ
పట్టణాన్ని తిరిగి కట్టడానికి పూనుకొని ఉపవాసం ఉంటే రాజుతో మాట్లాడి మరి ఆ ప్రాంతానికి వచ్చాడు నెహెమ్యా. వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నాడు. 17వ వచనంలో మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదుమరండి. చదువునది. Then I said to them, You see the trouble we are in. Jerusalem's lies in ruins, and its gates have been burned with fire. Come, let us rebuild the wall of Jerusalem, and we will no longer be in disgrace. Yeah, come, let us build the. Wall of Jerusalem. Come, let rebuild the walls of the Jerusalem. అని అందరినీ ప్రోత్సహించాడు, అందరిని తీసుకొచ్చాడు. అందరూ చక్కగా మరి ఒక తీర్మానం తీసుకొని చేస్తున్నప్పుడు మరి నెహెమ్యా అంటాడు, ఇంతవరకు నేను ఎందుకు వచ్చాను తెలుసా? దేవుని కరుణాహస్తము నాకు సహాయం చేసింది అంటున్నాడు. హల్లెలూయా. అది ఇంగ్లీష్ లో చదవండి. And I told them of the hand of my God which had been good upon me, and also the king's words he had spoken to me. హ్యాండ్ ఆఫ్ గాడ్. The hand of my God. ది హ్యాండ్ ఆఫ్ మై గాడ్. దేవుని హస్తము, నా దేవుని హస్తము, నా దేవుని కరుణాహస్తము తెలుగు బైబిల్. నా దేవుని హస్తము నాకు తోడై ఉంది, ఇంతవరకు నడిపించింది నా హస్తము. భయపడద్దు, ధైర్యం తెచ్చుకోండి, మన కట్టుటకు పూనుకుందాం రండి అని వారందరినీ ప్రోత్సహించినట్టుగా మన దేవుని వాక్యంలో మరి మనం చూస్తాం. నువ్వు మంచి కార్యం చేయడానికి పూనుకున్నప్పుడు, దేవుని కార్యం చేయడానికి పూనుకున్నప్పుడు, మందిరాన్ని కట్టడానికి పూనుకున్నప్పుడు, ఎవరికైనా సహాయం చేయడానికి, మంచి కార్యం చేయడానికి నువ్వు పూనుకున్నప్పుడు దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. సో లెట్ us have such a attitude of నెహెమ్యా దైవజనుడు నెహెమ్యా కలిగి ఉన్న ఆ దృక్పథం మనం కలిగి ఉండాలి. ఈరోజు ఒక ప్రశ్న నేను అడుగుతాను, నువ్వు ప్రభు కొరకు ఏదైనా ఒక మంచి కార్యం చేసావా? దేవుని మహిమ కొరకు ఏదైనా కార్యం జరిగించావా? మందిరం కొరకు ఏదైనా మంచి కార్యం చేసావా? పేదల కొరకు ఏదైనా మంచి కార్యం చేసావా? ఎవరో చేస్తే చెప్పుకోవడం, పలానా వారు చేశారంటండి, పలానా వారు పేదలకు భోజనాలు పెట్టారంట, పలానా వారు బ్లాంకెట్స్ పెంచారంటండి, పలానా వారు ఏదో సాయం చేశారంటండి. నేను ఎందుకు చేయకూడదు? నీకు దేవుడు ఇచ్చాడు కదా, నీకు ఇచ్చిన దాంట్లోనే చేయాలి కదా. మంచి కార్యం, మంచి గుడ్ థింగ్. సొసైటీ, చర్చ్కి, సొసైటీకి, పూర్ పీపుల్కి, హ్యావ్ యూ డన్ ఎనీ గుడ్ థింగ్? దట్ వాజ్ నన్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ నెహెమ్యా. నెహెమ్యాకి అంత ఆవశ్యకత లేదు. ఎక్కడో ఆ ఫారెన్ కంట్రీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు, పీస్ఫుల్గా లైఫ్ గడిచిపోతుంది, మంచి శాలరీ వస్తుంది, మంచి పొజిషన్లో ఉన్నాడు. అసలు ఎందుకు రావాలి? అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి నెహెమ్యా? ఉండగా దేవుని కొరకు యూ హ్యావ్ డన్ ఫర్ గాడ్ సేక్ ఆఫ్ గాడ్. దేవుని నిమిత్తము, పట్టణము నిమిత్తము, దేవుని ప్రజల నిమిత్తము ఎంతో రిస్క్ తీసుకున్నాడు, ఎంతో ఖర్చు పెట్టాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. ఈ హెడ్ డన్ అ లాట్. అప్పుడు దేవుని కరుణాహస్తము నెహెమ్యాకు తోడుగా ఉంది, అత్యధికమైన విజయం ఇచ్చిన పిల్లలు. అక్కడ 3 శత్రువులు కూడా తయారయ్యారు. ఒకటి పేరు సన్బల్లట్టు, రెండవడి పేరు టోబియా, మూడవడి పేరు గెషెము. హోరోనీయుడైన సన్బల్లట్టు, అమ్మోనీయుడైన టోబియా, అరబీయుడైన గెషెము. ఈ 3 ఎంతో ఆటంకపరిచారు, ఎంతో హేళన చేశారు, వేళకోలు చేశారు, అడ్డులేశారు, ఆటంకపరిచారు. బట్ నెహెమ్యా దృక్పథం ఎదుట, నెహెమ్యా కమిట్మెంట్ ఎదుట, నెహెమ్యా యొక్క డెసిషన్ ఎదుట ఎవరు నిలబడలేకపోయారు. కారణం ఏంటంటే దేవుని హస్తం నెహెమ్యాకు తోడైంది. ఈరోజు లెట్ us pray, let's wait, let us expect the hand of God to be with us. మనతో దేవుని హస్తము ఉండేలాగున మనం ప్రార్థన చేయాలి. పిల్లల మోసే దినాల్లో భయంకరంగా పిల్లరా మరి ఇజ్రాయేలు వచ్చి భయంకరంగా మరి శోధించినప్పుడు ఏమంటాడంటే
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లలు భయంకరంగా సరిగినప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు. అప్పుడు ప్రభు అంటారు, మోషే యెహోవా హస్తము కురచైనదా? నా హస్తము కురచైందా? నా హస్తము గొప్ప కార్యాలు, యెహోవా హస్తము మహత్కార్యాలు, ఆశ్చర్యక్రియలు చేస్తుంది కదా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నా హస్తము గొప్ప కార్యాలు చేస్తుంది కదా. ఈరోజు దేవుని హస్తం ఎంత గొప్పదండి. దేవుని హస్తము కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని హస్తము గొప్ప కార్యాలు చేస్తుంది మన జీవితాల్లో, ఆశ్చర్యక్రియలు చేస్తుంది. ఏమంటాడు, నా హస్తము చేత, నా దక్షిణ హస్తము చేత నేను ఆదుకుంటాను. నా దక్షిణ హస్తము, నా బాహుబలము చేత నేను వారిని విడిపించాను అంటాడు. ఈరోజు ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మైటియర్ దెన్ ఎవ్రీథింగ్. వీ నీడ్ హిస్ హ్యాండ్. వీ నీడ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. నెంబర్స్ 11లో ఉందా నాకు చూడండి ఒకసారి. చూడండి 11:23. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు నువ్వు చూచెదవో. చదువురాని ఇంగ్లీష్లో. And the Lord said to Moses, Has the Lord's arm been shortened? Now you shall see whether my word will be for you Now or you not. shall see Moses, you shall see. నువ్వు చూస్తావు నా హ్యాండ్ యొక్క బలం ఏంటో, నా హస్తం ఎలాంటిదో. They have seen the hand of God. They have seen the power of hand of God. Tonight, you may be in distress. You may be in problem. You may be in tears. You may be in darkness. Hand of the Lord is going to stretch out into your life, and the hand of the Lord will deliver you from all distress. ప్రతి ఇబ్బంది కొలుమును నేను విడిపించే శక్తి దేవుని హస్తానికి ఉంది నా ప్రియులరా. ఈ రాత్రి హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ స్ట్రెచ్డ్ అవుట్ టువర్డ్స్ యూ. నీ వైపు దేవుని హస్తము చాపబడింది రాత్రి. నమ్ము ఈ మాట. గొప్ప కార్యాన్ని ప్రభు నీ జీవితంలో చేస్తాడు. మోషే నా హస్తము బాహుబలముతో కురచైనదా? ఏం జరుగుతుందో చూడు. ఈరోజు ఒక దిన ప్రయాణముతో ఒక మూర ఎత్తున ఊరేడి పిట్టలు పంపించాడు దేవుడు. సమృద్ధి ఇచ్చేశాడు ప్రియులారా. 40 సంవత్సరాలు అరణ్యంలో వారిని పోషించాడు దేవుడు. కానాన్లో ప్రవేశించే వరకు, కానాన్ పంట తినే ఆ రోజు వరకు మన్న కురుస్తూనే ఉంది ప్రియులారా. మన్న కురుస్తూనే ఉంది. వద్దన్న అవునన్న కురుస్తూనే ఉంది. వాట్ ఏ మైటీ గాడ్. ఆయన హస్తము గొప్పది పిల్లలు. సో నెహెమ్యా అంటున్నాడు, నా దేవుని కరుణ హస్తము నాకు తోడైంది కనుక ఈ కార్యాలన్నీ చేయగలుగుతున్నాను. అన్ని గుమ్మాలన్నీ కట్టబడ్డాయి, పట్టణ గోడలు కట్టబడ్డాయి, పడిపోయిన గోడలు లేపబడ్డాయి, కాల్చబడిన గుమ్మాలు తిరిగి రీబిల్డ్ చేయబడ్డాయి, రీసెట్ చేయబడ్డాయి. పట్టణం పోగొట్టుకున్న సౌందర్యాన్ని మరలా పుణుకు పుచ్చుకొని మరలా సంతరించుకొని చక్కగా దేవుని నామాన్ని మహింపరిచేటట్లుగా మందిరాన్ని కూడా తిరిగి కట్టారు, నిర్మించారు, లేవనెత్తారు. మళ్ళా దహన బలులు, ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. ఇలా దేవుని హస్తం గొప్ప కార్యాలు చేస్తుంది. నీవు ఈ రాత్రి దేవుని హస్తం నీ జీవితంలో పని చేయాలి. రూపాదాలు పట్టుకో. May the hand of the Lord help you and lift you up and bless you, give the grace. యేసునామములో దేవుడు మిమ్మల్ని అందరూ దీవించాల్సింది. ప్రార్థన చేస్తాను. తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. మాకంటే గొప్పవాళ్ళు, మాకంటే యోగ్యులు, శ్రేష్ఠులు దినాన్ని చూడలేకపోయారు. కేవలం మీ కృపను బట్టి మనం చూడగలిగారు.
ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన, గొప్ప దేవుడు నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సందేశాన్ని దీవించండి. మీ కరుణాస్తము మా జీవితంలో పని చేయును కాక. Let your hand come upon us, come into our lives, come into our families, come into our ministries. మా పరిచర్యలోకి, మా కుటుంబాలకి, మా గృహాలలోకి, మా బిడ్డల మీదకి, మా సంతానం మీదకి, మా మీదకి మీ కరుణాహస్తము దిగవచ్చును గాక. బ్లెస్ యు చిల్డ్రన్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం ఇప్పుడు మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా సదాకాలం తోడే నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళిరా, రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. దేవుని కృపకు తోడే నడిపించును గాక.